ఏంటి తమ్ముడు, ఏమన్నా డౌటా? సభా సరస్వతికి నమస్కారం. అర్థమైంది. మీ అందరికీ ఆకలేస్తుంది. కొంచెం సమయాభావం అయినందుకు నన్ను క్షమించమని కోరుకుంటూ తొందరగానే ఫినిష్ చేద్దాం. తెలుగు సంగమం సోదరుడు మురళీధరరావు గారు చెప్పినప్పుడు తెలుగు యొక్క గొప్పతనం, ఇవాళ మనమందరం ఇక్కడ ఇలా కలుసుకోవడం, మన్ని అందరినీ ఆశీర్వదించి వెళ్ళిన స్వామివారికి నమస్కరిస్తూ ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి త్రిపుర గవర్నర్ ఇంద్రుల వారికి, ఇంద్రుడేనండి ఆయన, ఇంద్రసేనారెడ్డి అయితే మనకేంటి, మనకు ఇంద్రుడు, ప్రస్తుతం గవర్నర్. మన తెలుగువారు ఎక్కడున్నా సరే తెలుగువారే. కాలరెత్తుకుని గుండె పైకెత్తుకుని మాట్లాడాలి. మరి ఇంతమంది అతిరథ మహారథులు అందరూ ఉన్న చోట నీకేం పనిరా అంటారా? అన్యాయం కదండి. 48 సంవత్సరాల నుంచి గుండెమే చేసు చెప్పండి సార్, మిమ్మల్ని నవ్విస్తున్నానా లేదా? ఇంకొంచెం గట్టిగా కొట్టచ్చు. అది రిప్లై అంటే గుడ్, పర్లేదు. అతను ఎవరో ఆకలేస్తున్నా కూడా విజిల్ బాగానే వేశాడు. కారణం, ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులు శ్రీనివాస్ గారు కానీ, మా అన్నయ్య మండలి బుద్ధప్రసాద్ గారు కానివ్వండి, మన అమెరికా ఆనంద్ గారు కానివ్వండి, నా తమ్ముడు భగవద్గీత ప్రపంచానికి, అంటే భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి అదృష్టం భగవద్గీత అయితే, ఆ భగవద్గీతని మనందరికీ పరిపూర్ణంగా చేర్చే పనిలో ఉన్న నా తమ్ముడు గంగాధర శాస్త్రికి, అట్లాగే ఇక్కడ విచ్చేసిన అనేక మంది పెద్దలకి నమస్కరిస్తూ, నేను ఇక్కడ ఉండటానికి నాకున్న అర్హత ఏంటి? ఏమండి, 48 సంవత్సరాల నుంచి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, సార్ చెప్పండి సార్, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు, మనసు బాగోపోయినా, టెన్షన్ ఉన్నా, ఒంట్లో బాగోపోయినా, రాజేంద్ర ప్రసాద్ సినిమా వేసి చూస్తున్నారు కదా, అవును, కొట్టాలి చెప్పండి గట్టిగా. ఏమన్నా ఆనంద్ గారు చెప్పండి, మీ అమెరికాలో మొన్న కూడా ఎక్కడో డల్లాస్లో ఫంక్షన్కి వెళ్తే, అన్నయ్య మీ మీద బతికేస్తున్నాం అన్నయ్య అన్నాడు. నా మీద బతకటం ఏంటిరా బాబు అని అన్నా. ఏం లేదన్నయ్య, జీవితంలో విరక్తి కలిగిన, అమెరికాలో చెప్తున్నా, జీవితం మీద విరక్తి కలిగిన, ఇల్లు గుర్తుకొచ్చిన, ఏడుపు వస్తే నీ సినిమా వేసి చూసేసి హ్యాపీ అయిపోతున్నావు అన్నయ్య అన్నాడు. పోన్లే, ఇంతకంటే అదృష్టం ఏంటి? అదే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం భావిస్తూ, ఈ అదృష్టం మరి ఎంతమంది కళాకారులకి ఉందో నాకు తెలియదు, కానీ నేను కళాకారుడిగా మీ అందరికీ చిన్న విషయం తెలుసో లేదు తెలుసు, అయినా మళ్ళీ చెప్తున్నా, నేను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టిన నేను. అక్కడే కొట్టాలి చప్పట్లు. శభాష్ కొడ. అలాంటి నేను, ఆయన మీ అందరికీ ఇవాళ ఇది మాత్రం చెప్పి ఎక్కువసేపు మాట్లాడండి, డోంట్ వరీ. ఆయన నాకు ఇచ్చిన ఒక టాస్క్, ఆయనే నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు, మీ అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే, ప్రసాద్ మీకు గోల్డ్ మెడల్ వచ్చింది, మేము చాలా సంతోషపడుతున్నాం. ఫస్ట్ టైం నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ వచ్చి సర్టిఫికేట్లు చూపిస్తే ఆయన గట్టిగా హగ్ చేసుకున్నారు నన్ను, నా జన్మ ధన్యం. కానీ ఆయన నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఆ రోజున, ప్రసాద్ మీరు ఇండస్ట్రీలో నిలబడాలి అంటే మేమున్నాం, అంటే దేవుడు పాత్రలు వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే నిజ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నాయంటే బ్రదర్ నాగేశ్వరరావు గారిని పిలుస్తారు. డిష్యూమ్ అంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు.